హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో అయితే మనకు నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. సైకాలజీకి సంబంధించి 13th సెషన్, ఓకే, 13th డిసెంబర్ జరిగినటువంటిది సెషన్ 2 అండి. ఇంకా 3 ఉంటాయండి. ఓకే, 14th సెషన్ సంబంధించి సెషన్ 1, సెషన్ 2 ఉంటుంది. 15వ తేదీకి సంబంధించి సెషన్ 1 ఉంటుంది. దాంట్లో హెచ్జిటికి సంబంధించి మాత్రం ఈ ప్రీవియస్ బిట్స్ అనేటివి కంప్లీట్ అవుతాయి టెట్కి సంబంధించి. ఓకే, ఇంకా మనకు 14th సెషన్ సంబంధించి 2 పేపర్స్ వస్తాయి, 15th సంబంధించి 1 పేపర్ వస్తుంది. ఇదే దీంతో సైకాలజీ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకుంటాం. సబ్జెక్ట్ వైజ్ అయితే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మనకు 13th డిసెంబర్ జరిగినటువంటి మధ్యాహ్నం సెషన్ సంబంధించి సైకాలజీ బిట్స్ అనేటివి చూద్దాము. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. క్లాస్లో చూసినట్టయితే వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు బేసిక్ నీడ్స్. క్రింది వాణిలో ప్రాథమిక అవసరానికి ఓకే చెందనిది ఏమిటి? చెందనిది అడిగారు. ఇది డైరెక్ట్ బిట్ అండి. అకాడమీలో కూడా మనకు దీని గురించి ఇవ్వడం జరిగింది. ప్రైమరీ నీడ్స్, సెకండరీ నీడ్స్ సంబంధించి ఓకే ప్రాథమిక అవసరాలు సంబంధించి చూసినట్టయితే ఆప్షన్స్ చెందనిది అన్నారు. ఇప్పుడు మనకు ఏదైతే లేకపోతే నువ్వు బతకలేవో, జీవించలేవో, ప్రాణాలు ఉండవో, ఓకే జీవించలేమో దాన్నే మనకు ప్రాథమిక అవసరం అని చెప్తాం. నీరు లేకపోతే జీవించలేం, నిద్ర లేకపోతే జీవించలేం, ఆహారం లేకపోతే జీవించలేం, విద్య లేకపోయినా జీవించవచ్చు. కానీ అది అవసరం ఎప్పుడు సెకండరీ అనమాట. అది ప్రైమరీ కాదు, సెకండరీ అవసరము. సో గౌణ అవసరం కిందికి వస్తుంది ఇది. ఆప్షన్ 1 ప్రాథమిక అవసరం కానిది ఏమిటి అంటే విద్య అనేది సెకండరీ నీడ్ అండి, ప్రాథమిక అవసరం కాదు. ఏదైతే లేకపోతే మనిషి జీవించలేడో, నీరు లేకపోతే జీవించలేడు, నిద్ర, ఆహారం ఇవన్నీ మనకేమొస్తాయంటే ప్రైమరీ నీడ్స్ కింద వస్తాయి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికి, ఈ క్వశ్చన్కి. దీనికి సంబంధించి మనకు అకాడమీలో ఉన్నటువంటి బిట్ అండి. ఇది అకాడమీలో ఉంది. ఇది కూడా అంతే. క్రింది వాణిలో డాట్ప్ ఉపపరీక్ష కానిది ఏమిటి? డాట్ప్ పరీక్షల్లో మనకు 8 టైప్స్ అనేటివి ఉంటాయి. దాంట్లో కానిది ఏమిటి కనుక్కోమన్నారు. ఇది కూడా డైరెక్ట్ బిట్ అండి, అకాడమీలో ఉంది డాట్ప్. ఓకేనా, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాక్టరీ అని ఉంటుంది. దీని గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ప్రతి సెషన్లోనూ డాట్ప్ గురించి వస్తుందండి, చూసుకోవాలి. డిఎస్సికి సంబంధించిన అకాడమీ బుక్ అండి, 69th పేజ్ నెంబర్లో ఉన్నటువంటిది ఇది. ఆప్షన్స్ డాట్ప్ ఉపపరీక్ష కానిది ఏమిటి అన్నారు. ముందు అయినాటివి చూసుకున్నట్టయితే శాబ్దిక వివేచనము, ఇది మనకు అదే. అమూర్త వివేచనము, ఓకే, స్థాన సంబంధాలు, ఓకే, నెక్స్ట్ సంఖ్యాత్మక సామర్థ్యం, నెక్స్ట్ క్లరికల్ అండి, ఓకే, క్లరికల్ వేగం, ఖచ్చితత్వం, యాంత్రిక వివేచనం, 8 ఉంటాయి. నెక్స్ట్ భాష వాడుక, స్పెల్లింగ్ అండి, స్పెల్లింగ్ సంబంధించి ఒకటి. నెక్స్ట్ భాషా వాడుక, వ్యాకరణం, గ్రామర్ సంబంధించి. ఇవి మనకు 8 రకాలు. 1 2 3 4 5 6 7 8 టైప్స్ అనేటివి ఉంటాయి ఉపపరీక్షలు. ఇది మనకు కానిది ఏమిటి అని అడిగారండి. క్యుములేటివ్ స్కేల్ అనేది మనకు దీనికి సంబంధించింది కాదు. క్యుములేటివ్ స్కేల్ అనేది మనకు చూసినట్టయితే వైఖరులు అండి, వైఖరులు టెస్ట్ చేయడానికి మనం యూజ్ చేసేది. ఈ క్యుములేటివ్ స్కేల్ అనేది మనకు కనుగొన్నది ఎవరంటే కనుక గట్మన్. దాని కింద పేజ్లోనే ఉంది. ద గట్మన్ అనేది దీన్ని రూపొందించడం జరిగింది. ఆ 69th పేజ్ నెంబర్లోనే కింద వైఖరులు టాపిక్ స్టార్ట్ అవుతుంది. వీటి యొక్క పీడిఎఫ్ కూడా మీకు అందులో ఉంది. ఓకే, వైఖరులు మాపనం చేయడానికి యూజ్ చేసేటువంటిదే క్యుములేటివ్ స్కేల్ అండి, గట్మన్ రూపొందించాడు. ఇది మనకు భేదాత్మక పరీక్ష అయితే కాదనమాట. ఇదేంటివి యాప్టిట్యూడ్ సంబంధించి, ఇవన్నీ సహజ సామర్థ్య పరీక్షలు. ఓకేనా, ఇదొక్కటి అనేది మనకు వైఖరులకు టెస్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటిది. ఇలా కూడా అడుగుతూ ఉన్నారు. మీకు సైకాలజీ ఒక్కటే కావాలంటే కనుక 99 రూపీస్తో ఉందండి. ఈ బుక్లోనే చెప్పింది. ఈ బుక్లో 69th పేజ్ నెంబర్లో మీకు ఉంది ఈ బిట్ అనేది. ఇక్కడ మీకు 99 రూపీస్తోనే ఉంది. వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ కూడా మీకు రాసుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని రాసుకొని కూడా రాసుకోవచ్చు. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎగ్జామ్స్ ఉన్నాయి. న్యూ టాపిక్స్ డ్రాఫ్ట్ కాపీ నుంచి కూడా బేస్ చేసుకొని వీడియోస్ అనేటివి ఇచ్చున్నాం మీకు. ఇలాగా 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్, క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ ఉన్నాయి. సిలబస్ ఎంత మారినా, ఏం మారకున్నా కూడా టెక్స్ట్ బుక్స్ మాత్రము అసలు చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. 2025-26 బుక్స్ అన్నీ చదవమన్నాడు. కాబట్టి మెయిన్ మీకు 3rd to 10th సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులు ఈ ఇయర్ చదువుకున్నారంటే కనుక ఇంకా మీకు కంటెంట్ వరకు అయితే వాడు ఏం చేంజ్ చేసినా కూడా వీటిల్లో నుంచే ఇస్తాడు, కానీ అదర్ అయితే ఇవ్వడండి.
ఇది మనకు సంబంధించి ఇది మీకు ఓన్లీ వీడియోస్ అన్నమాట. ఇక్కడైతే మీకు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. 499 రూపీస్తో ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఎగ్జామ్స్ అన్నీ రాసుకోవచ్చు. ఇదైతే మీకు ఓన్లీ వీడియోస్. ఇక్కడ మీకు లేదు మాకు విడివిడిగా వద్దు మొత్తం ఒకేలా తీసుకుంటే కన్నా అమౌంట్ కలిసి వస్తుంది. మీకు 799 రూపీస్కే మీకు ఇక్కడ 5 కోర్సెస్ ఇస్తారండి. ఓకే, ఈ వీడియోస్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, మరియు సైకాలజీ ఉంటుంది, పీడిఎఫ్స్ ఉంటాయి. అదేవిధంగా టెట్ ప్రీవియస్ పేపర్ సంబంధించి ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, ప్లస్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. మీకు సార్ మీరు విన్నారు ఇప్పుడు క్వశ్చన్స్ పోయి మీరు ఒకసారి ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు రాసుకునేకి వీలుగా టెస్ట్ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఇది కూడా మీకు ఓన్లీ విడిగా కావాలంటే 99 ఉంది. ఇది మీకు 5 కోర్సెస్ కలిసి 799కే ఇవ్వడం అనేది జరుగుతుందండి. చాలా యూజ్ అవుతుంది. టెట్ కూడా మనం చూసినట్టయితే ఈ ఇయర్ చాలా కష్టంగా ఉంది. డిఎస్సి లెవెల్లో ఉంది కాబట్టి సో 10th కూడా ఇచ్చాడు మధ్యలో మీకు. సో డిఎస్సి లెవెల్లో ఉంది కాబట్టి కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి ప్రీవియస్ పేపర్స్ అనేటివి. వాటితో పాటు టెక్స్ట్ బుక్స్ మనకి వీటిలో నుంచి ఎక్కువగా బిట్స్ రావడం జరిగింది ప్రీవియస్ కూడా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది టెక్స్ట్ బుక్ నుంచే, మనము డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించే చెప్పాం కాబట్టి ఎక్కడ మిస్ కాలేదు. మళ్ళీ మీరు వెళ్ళి పిల్లల దగ్గర నుంచి టెక్స్ట్ బుక్ అంతా తెచ్చుకోవడం అంత టైం వేస్ట్. ఇక్కడైతే మీకు టెక్స్ట్ బుక్ చూపించే చెప్పాం కాబట్టి క్లాసెస్ అనేటివి స్పీడ్గా మీరు కంప్లీట్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఇదైతే సపరేట్ ఉంటుంది 99 రూపీస్తో మీకు. ఓకే, ప్రీవియస్ పేపర్స్ డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ పీడిఎఫ్స్ మరియు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయండి. ఎగ్జామ్స్ కూడా మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో మీకు చూడండి మెగా కిట్లో చూసినట్టయితే 10th న్యూ కూడా ఎగ్జామ్స్ యాడ్ అయినాయి, ఒకసారి రాయండి. 10th న్యూ కూడా మీకు ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి డైలీ అప్డేట్ అవుతూనే ఉన్నాయి. సో కంపల్సరీ మీరు అటెండ్ చేస్తూ ఉండండి. ఒక బిట్లు కాకుండా చాలా టైప్స్ అనమాట. ఒక బిట్నే చాలా రకాలుగా తయారు చేసి కూడా మీకు చాలా టైప్స్ జతపరచండి, సరైనవేవి సరికానివేవి డైరెక్ట్ బిట్లు అన్ని రకాల బిట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా మీకు మిస్ అయ్యే ఛాన్స్ ఉండకుండా ఉండడానికి అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. సో ప్రాక్టీస్ చేసుకోండి. ఈ విధంగా మీకు జాగ్రఫీ కూడా ఉన్నది, ఫిజిక్స్ ఉంది. ఓకే, తెలుగు కూడా 2-3 లెసన్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా మీకు హిస్టరీ, ఎకనామిక్స్ ఇవి కూడా మీకు డైలీ అప్డేట్ అవుతూ ఉన్నాయి. సో చూడండి ఈ కోర్సెస్ అంతా మీకు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని చెప్పి ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక అందులో మీరు ఇక్కడ పర్చేస్ చేసుకొని రాసుకోవచ్చు. ఇదైతే మనకు ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 ఉపపరీక్ష కాదనమాట దీనికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఏమిటి? ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటిది అకాడమీలో. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది చూసినట్టయితే అంటే మనకు ఆహారానికి అది ఏం చేస్తుందండి, లాలాజలం అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది మనకు అన్కండిషనల్గా పనిచేస్తుంది ఉద్దీపనగా. ఇదైతే మనకు అన్కండిషనల్ రెస్పాన్స్ అనమాట. ఓకే, ఇదేమో మనకు ఉద్దీపన అయితే దీనికి వచ్చేటువంటి రెస్పాన్సే లాలాజలము. ఓకేనా, స్టిమ్యులస్ రెస్పాన్స్. ఓకే, అన్కండిషనల్ ఎందుకన్నామంటే ఇక్కడ నిబంధన ఏం జరగట్లేదు. ఒకవేళ నిబంధన జరిగిందంటే కండిషన్ అంటే కండిషన్ పెడితేనే జరిగింది, నిబంధన పెడితేనే జరిగింది అంటాం. ఎప్పుడు గంటకు లాలాజలం రావడం అనేది అవుతుంది. ఇక్కడ మనకు ఆహారానికి ఎలాంటి నిబంధన లేదు. కుక్కకి ఆహారం చూపిగానే లాలాజలం వచ్చిందనమాట. ఇక్కడ ఎలాంటి నిబంధన ఏం జరగలేదు కాబట్టి అన్కండిషనల్ స్టిమ్యులస్ అనమాట. అంటే అన్కండిషనల్ స్టిమ్యులస్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంగ్లీష్లో చూసుకుంటే ఈజీగా పెట్టేయచ్చు మీరు. నిర్నిబంధిత ఉద్దీపన. ఓకేనా, కండిషనల్ స్టిమ్యులస్ ఏమవుతుందంటే గంట అవుతుందండి. ఇక్కడ గంట అనేది కండిషనల్ స్టిమ్యులస్. అంటే మనం నిబంధన పెట్టిన తర్వాత దానికి లాలాజలం వచ్చింది. సో నిబంధన పెట్టి దాన్ని ఉద్దీపనగా పనిచేసాం మనము, దానికి వచ్చిందే లాలాజలం అన్నమాట. ఓకే, ఇది మనకి ఏమవుతుంది, లాలాజలం అవుతుంది. అన్కండిషనల్ రెస్పాన్స్ అనేది లాలాజలం అనేది అవుతుంది. అన్కండిషనల్ స్టిమ్యులస్కి ఇచ్చేటువంటిది అన్కండిషనల్ రెస్పాన్స్. కండిషనల్ స్టిమ్యులస్కి ఇచ్చేది కండిషనల్ రెస్పాన్స్ అనమాట. ఓకే, లాలాజలానికి ముందు ఇచ్చేది కాదు, గంటకి తర్వాత రప్పించాం కాబట్టి కండిషనల్ రెస్పాన్స్. ఇది మనకు అకాడమీలో ఉన్నటువంటిది. ఒక పిల్లవాడు బొమ్మ పాత్రలతో వంట చేస్తున్నట్టు ఆడుకోవడాన్ని టీచర్ గమనించాడంట. ప్రత్యామ్నాయ క్రీడను ప్రోత్సహించడానికి ఆ టీచర్ చేయవలసింది ఏమిటి? అంటే సరోగేట్ ప్లే అండి. సరోగేట్ ప్లే వాళ్ళలో పెంచాలంటే కనుక టీచర్ ఏం చేయాలి? అసలైన వంటగది వస్తువులను అందించాలన్నా, ఊహకు అవకాశం ఇచ్చే వస్తువులను, డబ్బాలు మొదలైనవన్నీ మనకు అందించాలన్నా, పండ్లను గురించి వర్క్ షీట్ చేయమని పిల్లవాడిని అడగాలన్నా, పిల్లవాడిని ఆపి గ్రూప్ స్టడీ చేయమని చెప్పాలన్నా? అసలైన వంటగది వస్తువులు అందిస్తావా నువ్వు? మళ్ళీ ఇంట్లో ఉండే గ్యాసు ఇవన్నీ పోయి ఇస్తావా? అలాంటివేమి ఇవ్వమన్నమాట. చిన్నపిల్లవాడు కదా, చేతులు కాల్చుకుంటాడు. ఊహకు అవకాశం ఇచ్చేటువంటి వస్తువులు అందించాలి అంటే నువ్వేం చేస్తావు? గ్యాస్ సిలిండర్ మొత్తం ఇవ్వకుండా చిన్నప్పుడు చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదండి, ఆ బొమ్మలు ఎత్తుకుపోయి ఇస్తావు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే
ఆ బొమ్మలు యూజ్ చేసుకొని వాడు ఊహించుకుంటాడు ఏమని, ఇంట్లో ఉండే సిలిండర్ లాగా ఇది ఉంది అంటే ఇది సిలిండరు అని చెప్పి బొమ్మల్లో ఆడుకుంటారు అనమాట. బొమ్మల్లో ఊహించుకుంటారు రియల్ వస్తువుల్ని. ఈ విధంగా వాడికి డబ్బాలు కానీ చిన్న చిన్న గిన్నెలు ఇలాంటివి ఇవ్వడం ద్వారా వాడు అవే అనుకొని రియల్గా ఆడుకోవడం అనేది జరుగుతుంది. అంతేగాని నువ్వు వెళ్ళి రియల్గా బోక్ సామాన్లని పెట్టమని చెప్పలేదు ఇంట్లోటి. ఓకే, ఇక్కడ మన పండుగ గురించి వర్క్షీట్ అంట. పిల్లవాడేమో ఓకే ఇంట్రెస్ట్ వాడు దేంట్లో ఉన్నాడో దాని బేస్డ్గా వాళ్ళకి నేర్పించాలన్నమాట పని. ఓకేనా, అంటే వాడు బొమ్మ పాత్రలతో వంట చేస్తున్నట్టు ఆడుకోవడం గమనించినావు, వాడికి ఇంట్రెస్ట్ ఆ టైంలో అక్కడ వాటి మీద ఉందన్నమాట. దానికి రిలేటెడ్గా ఉండేది ఇవ్వాలి, కానీ దానికి రిలేటెడ్గా లేనటువంటిది ఇచ్చావంటే కనుక ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. పిల్లవాడిని ఆపేసి గ్రూప్ స్టడీలో చేరమని చెప్పాలంట. పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు, దీనికి సంబంధించి ఆటగానే మనం నేర్పించాలి, కానీ కూర్చొని ఏదో పెద్దోళ్ళు చదవమన్నట్టు కూర్చోబెట్టి చదివిస్తే కనుక చదువుకోవడం అనమాట. సో ఇలాగ ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం కూడా మీరు డిలీట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మీకు రైట్ ఆన్సర్ అనేది వస్తుందండి. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు అప్లికేషన్ అనమాట. ప్రతిఫలాన్ని ఆశించగాని శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా ఆనందం కోసం పుస్తకాన్ని చదవడం క్రింది రకపు ప్రేరణ. అంటే ఏదో బహుమతి వస్తుందని, లేదంటే ఎవరైనా కొడతారని భయపడి కానీ ఇష్టంతో కానీ అట్లా చేయడం కాకుండా నా ఆత్మ సంతృప్తి కోసం, లేదంటే నాకు ఆనందం కలుగుతుంది దానికోసం నేను చదవడం. ఆప్షన్స్ ఉండేదే మనకు ప్రేరణలో చూసినట్టయితే బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ. బాహ్య ప్రేరణ అనేది బాహ్యంగా మనకు ప్రేరేపించడం జరుగుతుంది, బహుమతి ఇవ్వడము, లేకపోతే ఎదుటోళ్ళు బాక్స్ తెచ్చుకోకుండా కొడతారేమో అనేటువంటి భయంతో తెచ్చుకోవడము, శిక్ష కిందికి వస్తుంది. ఈ విధంగా మనకు బాహ్యంగా ఏదైనా విషయం కన్నా మనం ప్రేరేపిస్తే కనుక అది బాహ్య ప్రేరణ. అంతర్గతంగా ఉన్నటువంటి మనలో ఓకేనా, నేను మార్క్స్ ఎక్కువ తెచ్చుకొని బాగా చదువుకొని పెద్ద అయినాక మంచి స్థాయిలో ఉండాలి అని చెప్పి చదువుకోవడము. నాకు మ్యాథ్స్ చేయడం అంటే ఇష్టం అనుకోండి, ఓకే, నాకు బాగా ఆనందంగా ఉంది, ఆనందంగా ఉండడానికి నేను మ్యాథ్స్ చేస్తున్నాను, నేను మ్యాథ్స్ నేర్చుకుంటాను అనడము. ఈ విధంగా ఆనందం కోసం మన ఆనందం కోసం కానీ, హ్యాపీనెస్ కోసం కానీ, సాటిస్ఫాక్షన్ కోసం కానీ మనం కానీ చదివితే కనుక దాన్ని మనము అంతర్గత ప్రేరణ అంటాం. ఏదైనా పని చేస్తే బాహ్య ప్రేరణ అంటే ఎదుటి వాళ్ళ కోసం అనమాట, బహుమతి కోసము, శిక్షను తప్పించుకోవడానికి కోసము. ఈ విధంగా చేస్తే కనుక బాహ్య ప్రేరణ అనేది అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇదైతే. నెక్స్ట్, అభ్యసనం జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్లే కలిగే మార్పు కాదు, అనుభవం ద్వారా జరిగే మార్పు అని నిర్వచించిన వారు ఎవరు? ఇది మనకు సేమ్ అకాడమీలో ఉన్నటువంటి డెఫినేషన్. ఓకే, ఇది అకాడమీలో ఉందండి. హర్జన్ హాన్. ఇది మనకు సేమ్. నేను అక్కడ మీకు ఇది గుడ్డు గుర్తు కూడా చెప్పడం జరిగింది. మీకు క్లాసెస్లో గుడ్డు గుర్తులు కూడా చెప్పాము, ఈ డెఫినేషన్స్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా. సో ఇక్కడ మీకు డైరెక్ట్ బిట్ ఇచ్చాడు, ఇది అకాడమీలో ఉంచినే. హర్జన్ హాన్ అనేది మనకు రైట్ ఆన్సర్. క్రింది వానిలో సాంఘిక పునర్బలనం, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సోషల్ రీఎన్ఫోర్స్మెంట్. సాంఘిక పునర్బలనం ఏది? డబ్బు, ఆహారమా, విశ్రాంత, చిరునవ్వు? సాంఘిక పునర్బలనం అంటే నువ్వేమన్నా బాగా చేస్తే సమాజంలో వచ్చి డబ్బులు ఇరు నీకు, ఆహారం ఇరు నీకు, విశ్రాంతి ఇవ్వరు, చిరునవ్వు నవ్వుతారు. అది నీకేమవుతుందంటే అబ్బా మంచిగా ఫీల్ అయ్యేటట్టు చేస్తారనమాట. అబ్బా వీళ్ళు సమాజంలో నన్ను చూసి బాగా మంచిగా అనుకుంటున్నారు అంటే చిరునవ్వు ఇక్కడ ఉంది, వెక్కిల నవ్వు అని కాదు, చిరునవ్వు అనమాట. సో ఈ విధంగా దాన్ని నువ్వు ఏం చేస్తావంటే అదొక రకమైనటువంటి ప్రేరణగా తీసుకుంటావు. అంటే ఇది ఒక ఫీడ్బ్యాక్గా చెప్పచ్చు, సొసైటీ పరంగా ఇచ్చేటువంటి ఒక ఫీడ్బ్యాక్గా చెప్పచ్చు అండి, సోషల్ రీఎన్ఫోర్స్మెంట్. ఏదంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, చిరునవ్వు అనమాట. ఆప్షన్ 4. నిర్మాణాత్మక పద్ధతి కింది పద్ధతిని బలపరుస్తుంది. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అడ్వకేట్స్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్. నిర్మాణాత్మక పద్ధతి అనేది క్రింది పద్ధతిని ఎక్కువగా బలపరుస్తుంది అని చెప్పారు. ఓకే, ఆప్షన్ ఇక్కడ ఎక్కువగా జ్ఞానాన్ని నిర్మించుకోవడం ఉంటుందండి. ఎక్కువగా గుడ్డు గుర్తులు అనేటివి ఏమి ఉండవు అనమాట. అంటే బట్టి పద్ధతి కానీ, గుడ్డు గుర్తు పద్ధతి కానీ, లెక్చర్గా చెప్పుకుంటూ వెళ్ళడము ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఉపన్యాస పద్ధతి కాదు, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కాదు, చారిత్రక పద్ధతి కాదనమాట. ఆప్షన్ 2 న్యూగా వచ్చినటువంటి యాక్టివిటీ బేస్డ్ మెథడ్, కృత్యాధార పద్ధతి. దీంట్లో పిల్లవాళ్ళు ఓకే ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు, యాక్టివ్గా ఉంటారు. సో వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళే నిర్మించుకుంటారు. ఇది నిర్మాణాత్మక పద్ధతి అని చెప్పొచ్చండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళే నిర్మించుకుంటారు ఈ పద్ధతి ద్వారా. ఓకే, ఇది మనకు నిర్మాణాత్మక పద్ధతి అనేది మెయిన్, కృత్యాధార పద్ధతిని బలపరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సహకార అభ్యసనంలో బృందం యొక్క విజయం దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఇన్ కోఆపరేటివ్ లెర్నింగ్ గ్రూప్ సక్సెస్ డిపెండ్స్ ఆన్. ఆప్షన్స్ అండి, సహకార అభ్యసనంలో బృందం యొక్క విజయం అనేది దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఆప్షన్స్,
వ్యక్తిగత కృషిపైన మాత్రమే ఆధారపడి ఉంటుందా? కాదు. ఉపాధ్యాయుని ఉపన్యాసం పైనైనా? కాదు. బాహ్య ప్రోత్సాహకాల మీదనా? ఓన్లీ దాని మీద అయితే కాదు. ప్రతి ఒక్క సభ్యుని సహకారం వల్ల అక్కడ అవుతుందన్నమాట. సహకార అభ్యసనంలో మనకు వీళ్ళని గ్రూప్స్గా చేస్తాం కదా. సో వీళ్ళని గ్రూప్స్గా చేసినప్పుడు ప్రతి ఒక్కరి యొక్క సహకారం అనేది ఉండాలా, అప్పుడు మాత్రమే విజయం సాధించగలుగుతారు. ఇక్కడ ఏదో వ్యక్తిగత కృషి వలన, ఏదో ఒక పిల్లవాడి వలనో, ఉపాధ్యాయుని ఉపన్యాసం వలనో కాకుండా ఆప్షన్ 3 అండి. ప్రతి ఒక్క సభ్యుని యొక్క సహకారము, ఈచ్ మెంబర్స్ కాంట్రిబ్యూషన్ అనమాట. ప్రతి ఒక్క సభ్యుని సహకారం ఉన్నప్పుడే ఆ గ్రూప్ అనేది విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఆ గ్రూప్ అనేది విజయం సాధించగలుగుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గిజుబాయ్ బదేకా రచన ఏమిటి? ఇది కూడా మనకు డైరెక్ట్ బిట్. ఇది మీకు 2 టైమ్స్ వచ్చిందండి. ప్రీవియస్ సెషన్లో కూడా పగటి కళ అనేది ఎవరు రచించారు అని అడిగారు. ఇప్పుడు చూడండి, గిజుబాయ్ బదేకా యొక్క రచన ఏమిటి అని అడిగారండి. ఆప్షన్ 2 పగటి కళ. దివా స్వప్న అని అంటామండి. ఇది మనకు పగటి కళ. ఇది మనకు డ్రాఫ్ట్ కాపీ ఏదైతే ఇచ్చారో డ్రాఫ్ట్ కాపీలో ఉన్నటువంటిది. న్యూ టాపిక్స్ యాడ్ చేసిన వెంటనే మనం కూడా డ్రాఫ్ట్ కాపీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాము, న్యూ సిలబస్ ప్రకారం డ్రాఫ్ట్ కాపీ బేస్డ్ అని చెప్పి. సో దీంట్లోనే మీకు రిపీట్ అయినటువంటి బిట్ అండి ఇది. గిజుబాయ్ సంబంధించి చెప్పిన దాంట్లో మీకు ఇది కూడా చెప్పాను, పగటి కళ్ళ బుక్ కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ వీడియోస్ వినింటారో కంపల్సరీ వాళ్ళు ఆన్సర్స్ అయితే పెట్టింటారు. యూట్యూబ్లో కూడా ఫ్రీగా కూడా పెట్టానండి ఆ ఓన్ టాపిక్స్ అనేటివి. ఆప్షన్ 2 పగటి కళ అనేది రైట్ ఆన్సర్. విద్యా హక్కు చట్టం అమలు తేదీ. ఇది కూడా మనకు అకాడమీలో ఉన్నటువంటి బిట్టే. విద్యా హక్కు చట్టం అమలైనటువంటి తేదీ మనకు అమలు తేదీ అడిగారండి. మనకి ఏర్పడింది అయితే 2009 కానీ అమలైంది ఎప్పుడంటే 2010 ఏప్రిల్ 1. ఓకే, 2010 ఏప్రిల్ 1న అమలైందనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో జాతీయ విద్యా విధానం 2020లోని పాఠ్య ప్రణాళిక మరియు బోధనా విద్యా సంస్కరణలకు సంబంధం లేనిది ఏమిటి? పాఠ్య ప్రణాళిక మరియు బోధనా విధాన సంస్కరణలు. ఇక్కడ మనకు NEP 2020లో మనకు ఉన్నాయి కదా పార్ట్స్ అనేటివి. దాంట్లో మనకు పాఠ్య ప్రణాళిక మరియు బోధనా విధాన సంస్కరణలకు సంబంధించి చెప్పింటారు విషయాలు. దానికి సంబంధం లేనిది అన్నారు. సామర్థ్య ఆధారిత అభ్యసనానికి ప్రోత్సాహం, బహుభాషాత్మకకు ప్రోత్సాహం. అంటే టెక్స్ట్ బుక్స్ ఎలా ఉండాలంటే, కరికులం ఎలా ఉండాలంటే బహుభాషను ప్రోత్సహించేలా ఉండాలి. సామర్థ్య ఆధారంగా వాళ్ళకి అభ్యసనం అనేది జరిగేలా సిలబస్ ఉండాలి. పాఠ్యాంశాలు పరీక్షల సంఖ్యను విస్తృతం చేయాలంట. పరీక్షల్ని తగ్గించాలంటుంది కానీ విస్తృతం చేయమని చెప్పలేదండి. కళలు, క్రీడలు, వృత్తి విద్యకు ప్రోత్సాహం అనేది అందించాలి. కరికులంలో ఓన్లీ కరికులరే కాకుండా కో కరికులరు, ఎక్స్ట్రా కరికులర్ అయినటువంటి కళలు, క్రీడలు, వృత్తి విద్యలకు కూడా ఇవ్వాలి అని చెప్పారు. ఇదైతే మనకు పరీక్షల సంఖ్యను విస్తృతం చేయాలి అని అయితే ఏం చెప్పలేదు. ఆప్షన్ 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అండి. దీనికి సంబంధం లేనిది ఏంటంటే ఆప్షన్ 3. ఇది కూడా మనకు అకాడమీలో ఏముంటుందంటే జాతీయ విద్యా విధానం సంబంధించి 5 పార్ట్స్, 5 భాగాలుగా ఉన్నాయి కదా. 5 భాగాలకు సంబంధించి ఏ భాగం ఏం తెలుపుతుంది, అందులో పాటించాల్సిన నియమాలు ఏంటివి అనేటివి చెప్పింటారు. దాంట్లో భాగంగానే ఇది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ దీక్ష యొక్క పూర్తి రూపం ఏమిటి? దీక్ష యొక్క పూర్తి రూపం ఏమిటి? ఇది మనకు ఇది కూడా ఉంది టెక్స్ట్ బుక్స్లో. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫైల్ యొక్క ఆకృతి రూపం కానిది ఏమిటి? ICTకి సంబంధించి దిస్ నాట్ యాన్ ఇమేజ్ ఫార్మాట్ ఆఫ్ ఎ ఫైల్. ఇక్కడ చూడండి, ఆప్షన్ 4 అండి. ఇది మనకు ఫైల్ యొక్క ఆకృతి రూపం కానిది అన్నది ఇమేజ్ ఫార్మాట్ కాదండి. BMP అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఓకే బిట్ మ్యాప్ అండి. బిట్ మ్యాప్నే మనకి ఏమంటారంటే BMP అంటారు. ఇది మనకు ఇమేజ్ ఫార్మాట్కి సంబంధించిందే. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఫిట్స్. ఇదేంటంటే ఫ్లెక్సిబుల్ ఇమేజ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. పేర్లోనే ఉంది మనకి ఇమేజ్ సంబంధించి అని చెప్పి. ఇక్కడ మనకు ఫ్లెక్సిబుల్ ఇమేజ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండి. ఇది మనకు ఇమేజ్కి సంబంధించిందే. నెక్స్ట్ మనం చూసినట్టయితే JPEG. ఇది కూడా ఇమేజ్ సంబంధించిందే. జాయింట్ ఫోటోగ్రాఫిక్, JP ఉంది కదా, జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ అండి. ఇది మనకు JPEG అంటే. ఎక్కువగా మనం యూజ్ చేసేది ఇదే JPEG ఫార్మాట్లో ఇమేజెస్ చూస్తూ ఉంటాం, డౌన్లోడ్ చేసుకోవడము లేదంటే అప్లోడ్ చేయడం. నెక్స్ట్ లాస్ట్లో ఉండేది మనకి ఏంటంటే ఇది మ్యూజిక్ సంబంధించి ఎక్స్టెన్సిబుల్ మ్యూజిక్ ఫార్మాట్. ఓకే, ఇది మనకు మ్యూజిక్ సంబంధించిన డేటా నిల్వ చేయడానికి యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇది మనకు మ్యూజిక్ ఫార్మాట్ అండి. ఇక్కడ మనకి ఇమేజ్ ఫార్మాట్ కానిది ఏమిటంటే ఈ 3 ఇమేజెస్సే కానీ ఈ 4ది మాత్రం కాదనమాట. ఆప్షన్ 4.
నెక్స్ట్ వర్గీకృత దత్తాంశం అంక మాధ్యమం సూత్రం ఏమిటి? ఇది మనకు చాలామందికి వచ్చేటువంటిది. ఇదైతే నేను బీఈడీ బుక్లో చూడడం అనేది జరిగిందండి. బీఈడీ బుక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ ఫార్ములా సంబంధించి ఉన్నాయి. కంపల్సరీ ఒకటి వస్తూనే ఉంది కాబట్టి మీకు ఇది ఇప్పుడు కానీ సిలబస్లో సైకాలజీ సిలబస్లో డిఎస్సి దాంట్లో మనకు మెన్షన్ చేశారంటే కనుక కంపల్సరీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ దీనికైతే ఆప్షన్ వర్గీకృత దత్తాంశం అంక మధ్యమ సూత్రం అనమాట. గ్రూప్ డేటా కానీ ఇచ్చేసి మనకు మీన్ కనుక్కోమన్నారంటే కనుక అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలండి. ఎక్స్ బార్ సమ్ ఆఫ్ ఎఫ్ఎక్స్ బై సమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ అండి. ఓకే, ఇది మనకు యూజ్ చేసుకుంటాం. ఇదైతే మనకు అర్థమెటిక్ మీన్ ఇది కూడా. కానీ వాళ్ళు ఇచ్చింది ఏంటి, వర్గీకృత దత్తాంశం చెప్పినప్పుడు ఏం యూజ్ చేస్తాము అన్నారు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కవలలను అన్నతమ్ములను దయాదులను పరిశీలించడం ద్వారా ఫ్రీమన్ వీటి మధ్య సహసంబంధ గుణకం ఉంటుందని తెలిపారు. ఎవరికి ఉంటుందని తెలిపారు అంటే ఆప్షన్స్ సహసంబంధ గుణకం కూడా ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. సహసంబంధ గుణకం సంబంధించి కూడా ఫార్ములా ఉందండి. ఇక్కడ మనకు ఈయన ప్రయోగం చేసిన దాంట్లో చూసినట్టయితే వీటి మధ్య సహసంబంధ గుణకం ఉంటుందని తెలిపాడు అంటున్నారు. ఎవరికి అంటే ఆప్షన్ 2 అనువంశికులకు ప్రజ్ఞకు. ఓకే, అనువంశికులకు ప్రజ్ఞకు సహసంబంధం అనేది ఉంటుందంట. అంటే వాళ్ళ అనువంశికతకు సంబంధించి ఎవరికైనా ప్రజ్ఞ ఉంటే కనుక వీళ్ళకు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి ఎక్కువ శాతం అనేది ఇలాగ సహసంబంధం ఉంటుంది అని చెప్పి ఫ్రీమన్ తెలపడం జరిగింది. ఆప్షన్ 2 వీరి ప్రకారం వయోజన దశ మధ్య దశ సంక్షోభం, వయోజన దశ అనేది మధ్య దశ సంక్షోభంగా చెప్పాడంటే ఎవరు అంటే ఇప్పుడు స్టాన్లీ హాల్ ఏమన్నాడు, ఒడిదుడుకులతో కూడుకున్న దశ అని దేన్ని అన్నాడండి, కౌమార దశతో అన్నాడు కదా. ఆ విధంగా వయోజన దశ మధ్య దశ సంక్షోభం అని చెప్పింది ఎవరు అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎరిక్ క్లింగర్ అన్నారండి ఆ మాట. ఓకే, ఇప్పుడు స్టాన్లీ హాల్ కౌమార దశ గురించి చెప్పినట్టుగాను అది కూడా ఎక్కువసార్లు అడిగారు, చూసుకోవాలి. ఇదైతే మనకు ఎరిక్ క్లింగర్. చాలా క్లిష్టమైంది అని పెట్టుకోండి. క్లింగర్ అంటే చాలా క్లమ్జీగా ఉంటుంది కదా. అది మనకు వయోజన దశలో చూసినట్టయితే ఫ్యామిలీ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, ఎప్పుడు ఉద్యోగం సంపాదించాలనే ఉంటుంది. సో ఎక్కువగా మనకి క్లిష్టంగా ఉంటుంది, లేదంటే క్లమ్జీ అనైనా పెట్టుకోండి, క్లా అని వచ్చేటట్టు. ఇది మనకు దీనికి సంబంధించి. లేకపోతే ఏమవుతుంది, కుటుంబ సంక్షోభం ఏర్పడుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్లా మనకు క్లమ్జీగా ఉందంటే కనుక కుటుంబ సంక్షోభం ఏర్పడుతుంది. వయోజన దశలో కనుక నువ్వు క్లమ్జీగా ఉంటే కుటుంబంలో సంక్షోభం ఏర్పడుతుంది. ఇదంతా ఫ్యామిలీ ఏజ్ కదా అదంతా. సో దట్స్ వై అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, మాస్లో అవసరాల అనుక్రమిక సిద్ధాంతంలో ఉన్నత క్రమ అవసరాలు ఏంటివి? ఇది కూడా మనకు అకాడమీలో ఉన్నటువంటిదే. మాస్లో అవసరాల అనుక్రమిక సిద్ధాంతం ఏదైతే ఉందో పిరమిడ్, ఓకే, ఉన్నత క్రమ అవసరాలు అంటే మనకి ఇవి రెండింటినీ మనం నిమ్న అంటాము, ఇవి మూడింటిని మనం ఉన్నత క్రమ అవసరాలు అంటామండి. ఫస్ట్లో మనకి ఏముంటుందంటే శారీరక అవసరాలు ఉంటాయి. శారీరక అవసరాలు ఆహారం కానీ నిద్ర కానీ, ఓకే, లైంగికత్వం కూడా శారీరక అవసరం కిందకే వస్తుంది. ఆహారము, నిద్ర, నీరు ఇలాంటివన్నీ. నెక్స్ట్ సెకండ్ రక్షణ అవసరాలు వస్తాయి. రక్షణ అవసరాలు అంటే ఉద్యోగం కూడా రక్షణ అవసరమే అండి. రక్షణ అవసరం కిందకి వచ్చేది ఉద్యోగము. గృహం కూడా, ఇల్లు కూడా మనకు రక్షణ అవసరం కిందకి వస్తుంది. భాగస్వామ్యం, పెళ్ళి అంటాం కదా, పెళ్ళి కూడా రక్షణ కిందకి వస్తుంది. నీకు నేను రక్షణ, నాకు నువ్వు రక్షణ అన్నట్టుగా ఇద్దరు భాగస్వామ్యం కిందకి వస్తుందండి. అది శారీరక అవసరం కిందకి రాదు, ఇది రక్షణ కిందకి వస్తుంది. లైంగికం ఏమొస్తుంది, శారీరక అవసరం కిందకి వస్తుంది. పెళ్ళి, భాగస్వామ్యము ఇదంతా రక్షణ అవసరం కిందకి వస్తుంది. తేడా కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రేమ అవసరాలు అనమాట. ఒకరి మనసులో నేను గుర్తింపు సంపాదించాలి అన్నప్పుడు ఎదుటి వాళ్ళ వ్యక్తిలో అది మనకు ప్రేమ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ గుర్తింపు అవసరాలు అంటే నాకు సమాజంలో బాగా గుర్తింపు ఉండాలి, మంచి హోదా ఉండాలి, మంచి గౌరవం ఉండాలి, ఇలాంటివన్నీ మనకు గుర్తింపు అవసరాల కిందికి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే ఆత్మ ప్రస్తావన. ఓకేనా, మన పని మనకు మంచిగా ఆత్మసంతృప్తి కలిగించడము. ఓకేనా, ఇది మనకు లాస్ట్ 3 ఏమున్నాయి ఇక చూడండి. ప్రేమ, గుర్తింపు, ఆత్మ ప్రస్తావన అవసరాలు, ఇవన్నీ మనకు ఉన్నత క్రమ అవసరాలుగా చెప్పచ్చు. ఇక్కడ రక్షణ అనేది సెకండ్ది వస్తుంది, అంటే నిమ్నదానికి వస్తుందండి. ఇది కూడా మనకు కాదు. నెక్స్ట్ ఇది కూడా మనకు కింద దానికి వస్తుంది కానీ రాదు. ఈ 3 సెట్ అయ్యేది ఈ 4th ఆప్షన్లో ఉండేది సెట్ అవుతుంది. మీకు టెక్స్ట్ బుక్లో పిరమిడ్ కూడా ఇచ్చేసి చెప్పున్నారు, సో చూసుకోవచ్చు, అకాడమీలో ఉన్నటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, డేనియల్ గోల్మన్ ప్రతిపాదించినటువంటి ఉద్వేగ ప్రజ్ఞ లక్షణం అనేది కానిది ఏమిటి? ఇది రిపీట్ అయినటువంటి బిట్ అండి. ఇక ముందు సెషన్స్లో కూడా అడిగారు. తమ ఉద్వేగాలను నియంత్రించుకోవడమా, తన ఉద్వేగాలపై ఆధారపడమా, ఇతరుల ఉద్వేగాలను గుర్తించడము, సంబంధాలు నిర్వహించడము. తమ
ఉద్వేగాలపై ఆధారపడము. లక్షణం కానిది ఏమిటి అంటే వాళ్ళు నియంత్రించుకోగలుగుతారు. ఉద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది అంటే ఉద్వేగ ప్రజ్ఞ లక్షణం అయినటివి ఏదో తెలుసుకోవాలి ఫస్ట్. ఇది మనం తన ఉద్వేగాన్ని నియంత్రించుకోవడము, ఉద్వేగాలు గుర్తించడము, ఇతరులు కూడా గుర్తించాలి. ఇతరులు గుర్తించి ఓకే వాళ్ళు అంత కోపంగా ఉన్నా నేను సైలెంట్ అవ్వాలి, లేదా వాళ్ళు గుర్తించకుండా నీ పాటికి నీ కోపం కూడా పెట్టేసామంటే ఇద్దరు కొట్టుకొని వెళ్ళిపోతారు. సో ఇట్లా సంబంధాలను నిర్వహించడము. ఈ విధంగా మనకు ఆప్షన్ 2 అనేది మనకు చూసినట్టయితే తన ఉద్వేగాలపై ఆధారపడము, మన ఉద్వేగాలపై మనం ఆధారపడి చేయడం, అట్లేం కాకుండా ఇతరుల్ని కనుక్కోవాలి, ఇతరుల ఉద్వేగాలు గుర్తించి మనంది మనం నియంత్రించుకొని మెలగాలన్నమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కానిది అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆలోచనలతో కొత్త సంబంధాలు చూపి వెంటనే వ్యక్తీకరించడాన్ని ఏమంటారు? ఆలోచనలతో కొత్త సంబంధాలు చూసి వెంటనే వ్యక్తీకరించడము. ఆప్షన్స్, మనకు కొత్త వచ్చిందంటే కనుక, కొత్త ఆలోచనలు, కొత్త సంబంధాలు, ఆలోచనలు వచ్చిందంటే కనుక అది సృజనాత్మక కిందకి వస్తుందండి. సమైక్య ఆలోచన ఎలా ఉంటుందంటే ప్రజ్ఞ కలిగిన వాళ్ళకు ఉంటుంది. కన్వర్జెంట్ థింకింగ్ అనేది ఏదో ఒక సైడ్ నుంచే ఆలోచించగలుగుతూ ఉంటారు. సృజనాత్మకత అయితే కనుక విభిన్న కోణాల నుంచి ఆలోచించగలుగుతారు. సృజనాత్మకత ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సృజనాత్మకత ప్రజ్ఞ చూసినట్టయితే ప్రజ్ఞ ఉన్నోళ్ళందరికీ సృజనాత్మకత ఉండాలని రూల్ లేదు, కానీ సృజనాత్మకత ఉన్నోళ్ళందరికీ ఖచ్చితంగా ప్రజ్ఞ మంచిగా ఉంటుంది. ఓకేనా, ఈ రెండింటికి ఇట్లా సంబంధం ఉంటుంది కానీ రివర్స్ ఉంటుందండి. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బండూరా ప్రతిపాదించినటువంటి సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో ప్రవర్తన వీటి ద్వారా అభ్యసించబడును. బండూరా ప్రతిపాదించిన సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో ప్రవర్తన వీటి ద్వారా అభ్యసించబడును. ఆప్షన్స్, మనకి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నిబంధన, పరిశీలన, అభ్యసన. ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే ఎదుటి వాళ్ళని పరిశీలించడం జరుగుతుందండి. పరిశీలించి దానిలాగా వాడు చేయడం జరుగుతుంది. సో ఇది పరిశీలన అభ్యసనం అని కూడా అంటారు, బండూరా గారు కనిపెట్టినటువంటి దీన్ని. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ ఇదేం పరీక్ష? ఇది కూడా మనకు అకాడమీలో ఉన్నటువంటిది. ఓకే, వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది ఒక. ఆప్షన్ 2 అశాబ్దిక పరీక్ష, అంటే ఇది చదువు రాని వాళ్ళకు పెట్టేటువంటిది. వ్యక్తిగత పరీక్ష, అంటే గ్రూప్గా కాకుండా సింగిల్ పర్సన్ని టెస్ట్ చేసేటువంటిది. నిష్పాదన పరీక్ష, శక్తి పరీక్ష. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ ఇంత టైం ఇచ్చేసి ఇంత టైంలోనే కంప్లీట్ చేయాలి అనే పరీక్షలు ఉంటాయి. అది మన పేపర్ పెన్సిల్ ఉంటుంది కదా, పేపర్ పెన్సిల్ కాకుండా మామూలుగా మనకి అంటే పేపర్ పెన్సిల్తో ఏమైనా రాసేది కాకుండా మామూలు నిష్పాదన చేసే పరీక్షలు కూడా ఉంటాయండి. అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటాయి. పర్ఫార్మెన్స్ యూస్ చేసుకొని పేపర్ పెన్సిల్ కాకుండా ఇలాగ వాటిల్లో మనకు చూసినట్టయితే అది శాబ్దిక, వ్యక్తిగత, నిష్పాదన, శక్తి పరీక్ష అనమాట. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది. వెస్లర్ అనేది మనకు చూసినట్టయితే శాబ్దికలోనే ఉంది, అశాబ్దికలోనే ఉంది. సో అందుకే మనకు చూసుకోవాలండి, అందుకే 2 శాబ్దికనే ఇచ్చారు చూడండి. సో ఇది మనకు రెండిట్లోనూ ఉంది, శాబ్దిక ఉంది, అశాబ్దిక ఉంది. అయితే ఇక్కడ వ్యక్తిగత దీంట్లో చూసినట్టయితే ఇందులో ఒక దాంట్లోనే. సో ఈ విధంగా మనం కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పని చేయలేని అశక్తత లేదా అయిష్టత ఉన్నప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ఉండే భావాన్ని వ్యక్తపరుస్తాము. ఈ రక్షక తంత్రము దేని కిందికి వస్తుంది? ఒక పని చేయడానికి నీకు చాలా ఇష్టం లేనప్పుడు నువ్వేం చేస్తావంటే దానికి పూర్తి విరుద్ధంగా చెప్పడం అనేది చెప్తుంది. అంటే సినిమా బాగలేదు కానీ ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి బాగుంది, చాలా బాగుంది అని చెప్తామన్నమాట. సో దీన్ని ఏమంటాము అంటే ఆప్షన్స్, ప్రతిచర్య నిర్మితి అంటాము, లేదంటే రియాక్షన్ ఫార్మేషన్ అంటాం, లేదంటే ప్రతివర్తనం అంటామండి. ప్రతిచర్య నిర్మితి అంటాము, ప్రతివర్తనం. ప్రీవియస్ కూడా సెషన్స్లో అడిగారు కానీ ప్రతిచర్య నిర్మితి అనే దాంతో అడిగారు. ఇప్పుడు చూడండి ప్రతివర్తనం అని అడిగారు. ఇంగ్లీష్లో అయితే సేమ్ నేమే, రియాక్షన్ ఫార్మేషన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే నీకు ఇష్టం లేకపోయినా కూడా అది సరేలే బాగుంది అని చెప్తామన్నమాట, ఎదుటోళ్ళు ఫీల్ అవుతారని చెప్పి. నెక్స్ట్ విస్థాపనం చూసినట్టయితే అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. అత్త విత్త అని గుర్తుపెట్టుకోండి. విస్థాపనం అంటే ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపించడము. ప్రతిగమనం అనమాట. ప్రతిగమనం అంటే నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నువ్వు చిన్న పిల్లలాగా వెళ్తావు అనమాట. అంటే మనకు మళ్ళీ ప్రతి అంటే పాస్ట్కి, ముందుకి, గమనం అంటే కదలడము, అంటే నీ ముందుకి కదిలిపోతావు అనమాట. అంటే ముందంటే ఏంటంటే తర్వాత వచ్చేదంతా ఫ్యూచరు, ముందు జరిగిపోయిందంతా ఏంటి గతం అండి. అంటే గతంలోకి నడిచి వెళ్తావు. అంటే ఇప్పుడు నీకు ఏదైనా సమస్య వస్తే గతంలో ఉన్నటువంటి నీ చిన్నపిల్ల చేష్టలు చేయడం అనమాట, అంటే చిన్నపిల్లలాగా ఏడ్చడం అనమాట. ఇది ప్రతిగమనం.
తిరోగమనం, రిగ్రెషన్ అంటాం. దమనం అన్నమాట. దమనం అంటే నీకు ఏదైనా బాధాకరమైన విషయాలు, ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ అవ్వడము, లేదంటే మనకి ఇష్టం అయినటువంటి వ్యక్తి చనిపోవడము, ఇలాంటివన్నీ మనకు చాలా బాధ కలిగించే విషయాలు. ఇలాంటివన్నీ నువ్వు కావాలనే మర్చిపోవడానికి ట్రై చేయడం, కావాలనే నువ్వు మర్చిపోవడానికి ట్రై చేయడానికి వాటిలోకి నెట్టేయడం అచేతన వ్యవస్థలోకి. వీటిల్నే మనం ఏమంటామంటే మానసిక ఆత్మహత్య అంటాం. ప్రేరేపిత విస్మృతి అంటే కావాలనే మర్చిపోవడము. ఓకే, మానసిక ఆత్మహత్య అని కూడా అంటారు. దమనం అంటే రిప్రెషన్, బాధాకరమైన విషయాల్ని అచేతన వ్యవస్థలోకి తోసేయడం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆరోహణ అభ్యసన వక్రరేఖలో ఎక్స్ అక్షం నందు ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఏమవుతుంది? ఎక్స్ అక్షం అంటే ఏంటంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ వస్తుంది. ఆరోహణ అభ్యసనం అన్నారు. దీన్నే మనం ఏమంటామంటే ఆరోహణ అభ్యసనం ఎలా ఉంటుందంటే, ఆరోహణ అంటే ఏంటి? అసెండింగ్. ఓకేనా. అవరోహణ అంటే డిసెండింగ్. అసెండింగ్ అంటే ఏంటి? చిన్న నుంచి పెద్ద అనమాట. అంటే కింద రోంత నుంచి ఎక్కువగా మనం హైగా చదువుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడు అంటే కొత్త విషయాలు చదివేటప్పుడు మన ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే, మొదట కొంచెం ఉన్నా కూడా తర్వాత స్పీడ్గా మనం పికప్ అవ్వగలుగుతాం అనమాట. కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు మొదట ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుకే మనం బాగా చదువుతూ ఉంటాం. చదివి బాగా స్పీడ్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఏం తెలుపుతుంది? ఇది మనకు ఆరోహణ వక్రరేఖ. ఓకే, చిన్న నుంచి తక్కువ నుంచి ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. అంటే అసెండింగ్ అని వచ్చింది కదా, తక్కువ నుంచి ఎక్కువ. ఓకేనా. డిసెండింగ్ అంటే ఏంటి? తగ్గిపోవడం అనమాట. సో డిసెండింగ్ అంటే మనకు తగ్గిపోతుంది. ఓకే, ఈ విధంగా తగ్గిపోతుంది, లేదంటే ఇట్లైనా పెట్టుకోవచ్చు, తగ్గిపోతుంది. ఇది అయితే మనకు అవరోహణ. ఈ ఆరోహణ వక్రరేఖనే మనం ఏమంటామంటే ఇది మనకు పుటాకార వక్రరేఖ అని కూడా అంటాము. ఇది పుటాకార షేప్లో ఉంది కాబట్టి దీన్నే మనము పురోగమన వక్రరేఖ అని కూడా అంటాము. ఓకేనా. అంటే ఎందుకు? బాగా అభివృద్ధి చెందుతుంది కదా, పురోగమిస్తుంది కాబట్టి. ఇలాంటివి ఎప్పుడు చూస్తామంటే మనం కొత్త విషయాలు అభ్యసించేటప్పుడు ఈ రకమైన అభ్యసన రేఖలు చూస్తాం. ఇక్కడ ఏమన్నారు? తప్పుల సంఖ్య పెరుగుతుంది, దక్షత క్రమేణా పెరుగుతుంది, నిష్పాదన క్రమేణా తగ్గుతుంది, నిష్పాదన ప్రయత్నాలకు మధ్య సంబంధం లేదు అని ఇచ్చాడు. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇదైతే మనకు కాలాన్ని తెలుపుతుందండి, ఇదైతే అభ్యసన వేగాన్ని తెలుపుతుంది. ఓకే, అభ్యసన వేగం. ఇక్కడ మన దక్షత ఏమైందంటే క్రమేణా పెరిగింది కదా, మన యొక్క అభ్యసన వేగం ఏమైంది? దీన్ని కూడా చెప్పుకోవచ్చు, దక్షత అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇది ఏమవుతుందంటే వేగం పెరిగింది. ఇది మనకు చూడండి, దక్షత క్రమేణా ఏమైందంటే ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ మనకు పెరిగిందన్నమాట. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తగ్గుతుంది అని ఇచ్చాడు, రాంగ్ ఆన్సర్. సంబంధం లేదని ఇచ్చాడు, సంబంధం ఉంటుంది. తప్పుల సంఖ్య పెరుగుతుందంట, లేదంటే ప్రయత్నాలు ఎక్కువ చేసే కొద్దీ తప్పులు తెలుసుకొని తగ్గించుకుంటూ ఉంటావు కానీ మనకు పెరగదనమాట. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. జెడ్పీని విస్తరించగా, ఇది కూడా మనకు అకాడమీలో ఉన్నటువంటిదే, వైగాట్స్కి సంబంధించి. జెడ్పీడీని విస్తరించగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, జెడ్పీడీ. బాగా నేర్చుకోవడానికి ఉన్నటువంటి వ్యత్యాసంని జెడ్పీడీ అంటాం. సంస్కృతి అనేది మానవుడు సృష్టించిన పరిసరాలు అని నిర్వచించిన వారు ఎవరు? సంస్కృతి అనేది మానవుడు సృష్టించినటువంటి పరిసరాలు అని నిర్వచించినది ఆప్షన్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఆప్షన్స్ ఎంజే హెర్స్కోవిట్స్. ఎంజే హెర్స్కోవిట్స్ సంస్కృతి అనేది మానవుడు సృష్టించిన పరిసరాలు అని చెప్పి నిర్వచనం అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం బహుమతిని మరియు ప్రతిఫలం పొందాలనుకునే ప్రవర్తించే దశ. ఇది కూడా అకాడమీలో ఉంది. ఇది మనకు బహుమతి కోసము ప్రతిఫలం పొందాలని, ఎదుటి వాళ్ళు నాకు బహుమతి ఇవ్వాలని, ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించి నేను ఇలా మంచి పని చేస్తే నాకు ఏదైనా గిఫ్ట్ ఇస్తారు అని చెప్పి అట్లా చేసి కూడా మనం చేసేవాళ్ళు. అట్లా చూసినట్టయితే ఆప్షన్స్ కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం ఇది మనకు స్వీయ అభిరుచి ధోరణి అండి, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓరియంటేషన్. ఎవరైనా బహుమతి ఇస్తారని, లేదంటే ప్రతిఫలం పొందాలని చెప్పి చేస్తూ ఉండడం అనమాట. ఎదుటి వాళ్ళ చేత నేను మంచి పిల్లవాడు, మంచి బాలుడు అని అనిపించుకోవాలని చేస్తే కన్నా మంచి బాలుని రీతి వస్తుంది. లేదంటే ఎదుటి వాళ్ళు ఏమైనా శిక్షిస్తారు, స్కూల్కి రోజు పోకపోతే మా మేడం కొడుతుంది, అమ్మ కొడుతుంది అని భయపడి వెళ్ళడము, అదైతే కన్నా విధేయత శిక్షణ కిందికి వస్తుంది. ఓకే, ఇది మనకు సమాజంలో వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని రూల్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది అని మనం గుర్తించినప్పుడు, రెడ్ లైట్ పడగానే ఆగడం అని చెప్పి, ఇలాగ మనం ఎన్ని సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణించాలి, హెల్మెట్ పెట్టుకొని ధరించాలి, ఇలాగ సాంఘిక క్రమాలు ఏవైతే ఉన్నాయో, సమాజంలో ఉన్న నియమాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించడము, వాటికి సంబంధించి అయితే
ఆప్షన్ 1 వచ్చిండు. ఇక్కడ మనకు బహుమతి ప్రతిఫలం పొందాలి అని చెప్పి మన యొక్క లోపల ఉన్నటువంటి ఆ సెల్ఫ్ మన స్వీయంగా మన కోరిక అనేది ఉందండి, దానికి అనుగుణంగా ఉంది కాబట్టి స్వీయ అభిరుచి ధోరణి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. పియాజే, ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించి సరైన సమాధానంతో క్రింది వాటిని జతపరచండి. ఇది మనకు అకాడమీలో ఉన్నటువంటిదే. పూర్వ ప్రచాలక దశలో మనకి ఎలా ఉంటుందంటే ఏకమితి అండి, ఒక సైడ్ నుంచే ఆలోచిస్తాడు. రే మీకు అన్న ఉన్నాడా అంటే అన్న ఉన్నాడు అంటాడు, ఆ అన్నకు తమ్ముడు ఉన్నాడా అంటే నేనేను అని గుర్తుపట్టలేడు, లేడు అని అంటాడు, అంటే ఒక సైడ్ నుంచే ఆలోచిస్తాడు. దీన్నే మనం ఏకమితి అంటామండి. ఇది మనకు పూర్వ ప్రచాలక దశలో చూసుకోవచ్చు. పియాజే దశల్లో 4 ఉన్నాయి. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఈ 4గిట్లో మనకు ఏకమితి పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తుంది. నెక్స్ట్ దీంట్లోనే ఇంకా ఏముంటుందంటే పదిలపరుచుకునే భావన ఉంటుందండి, లోపం ఉంటుంది. పదిలపరుచుకునే భావన లోపం ఉంటుంది. నెక్స్ట్ మూర్త ప్రచాలక దశకు వచ్చేసరికి ఏమవుతుందంటే పదిలపరుచుకునే భావన ఏర్పడుతుంది. ఇక్కడైతే లోపంగా ఉంటుంది, ఇక్కడైతే ఏర్పడుతుంది. అందుకే ఇక్కడ పదిలపరుచుకునే దశ అని ఇచ్చాడు. ఏది అంటే మూర్త ప్రచాలక దశ. లోపము అంటే అది ఇచ్చిండు, లోపం ఇవ్వలా కాబట్టి మూర్త ప్రచాలకకు వస్తుంది. నెక్స్ట్ అమూర్త ప్రచాలక దశకు చూసినట్టయితే కార్యకరక సంబంధంతో ఆలోచన చేస్తాడండి ఎప్పుడు అంటే కనుక అమూర్త ప్రచాలక దశలో. ఓకే, ఒకటి కాస్ గురించి కూడా ఆలోచించడం అనేది జరుగుతుందండి. ఓకే, ఇది మనకు సంబంధించి ఏమొచ్చింది ఆప్షన్స్ అయితే BAC. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ అకాడమీలో ఉండేటువంటిదే, కంపల్సరీ అకాడమీ అయితే చదవండి. మీకు ఇది 99 రూపీస్తోనే ఉంది. లేదు మాకు ఒకేసారి ఫుల్ కోర్స్ కావాలంటే కన్నా ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ చాలామంది లింక్ టాపిక్స్లో లేనట్టు కూడా ఇక్కడ పెట్టారు అన్నారు. సో ఇక్కడ మనకు లేదండి. లింక్ టాపిక్స్ ప్రీవియస్ బిట్స్ చూసినట్టయితే డిఎస్సి బిట్ ఒకటి 18th జూన్ సెషన్లో జరిగినటువంటి బిట్లు చూసినట్టయితే రిపీటెడ్ అనమాట. అంటే మనకు లింక్ టాపిక్స్లోని కూడా అంటే లేనట్టు కూడా ఇచ్చాడు. అంక శ్రేణులు, ఈ లెసన్ ఇలాంటి దాంట్లో కూడా ఇచ్చాడండి. సో కంపల్సరీ చదవాలి కంటెంట్ సంబంధించి. అందుకే చెప్పింది టాపిక్ వైజ్ చదువుకునే కన్నా కంటెంట్ చదువుకున్నారంటే కన్నా అంత టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అవుతుంది. కాబట్టి ఏ సైడ్ నుంచి ఇచ్చినా మీరు ఈజీగా రాయొచ్చు. ఇప్పటికిప్పుడు వెళ్ళి పిల్లల దగ్గర నుంచి టెక్స్ట్ బుక్స్ తీసుకొని తెచ్చి రాసేదంతా కుదరదు. కాబట్టి ఇక్కడే మీకు ఇచ్చున్నామండి, టెక్స్ట్ బుక్స్ చూపించే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాటికి సంబంధించి నోట్స్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు రాసుకోవచ్చు. సైకాలజీ సంబంధించినటువంటిది మొత్తం ఉంటుంది. టెట్ సంబంధించి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి. కంపల్సరీ తీసుకోండి, చాలా యూజ్ అవుతుంది. వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక విద్యార్థి 18వ ఎక్కమును 20 సార్లు అభ్యసించాడంట. ఓకే, ఒక నెల తర్వాత తిరిగి పునఃస్మరణ చేసుకోగా తడబడ్డాడు. 5 సార్లు పునరావృతం చేసినంతనే మరలా యథావిధిగా చెప్పగలిగాడు అనమాట. ఒక నెల తర్వాత తిరిగి పునఃస్మరణ చేయబోగా తడబడ్డాడంట ఫస్ట్. మళ్ళీ 5 సార్లు పునరభ్యసనం చేసినాక మరలా యథావిధిగా చెప్పగలిగాడు. అయితే ఆ విద్యార్థి పొదుపు గణన ఎంత శాతంలో? ఇక్కడ మనకు చూడండి 2 రకాలుగా వేయచ్చు. డైరెక్ట్ పొదుపు కనుక్కోండి అసలు పైన. ఓకే, పొదుపు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అయినా వేయచ్చు. లేదంటే కనుక ఓకే అభ్యసన ప్రయత్నాలు, అసలు అభ్యసన ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఈ రెండిటితో పోల్చుకుంటే మనకు ఈ పొదుపుతో ఈజీగా ఉంటుంది. 20 సార్లు అభ్యసించినావు, నెల తర్వాత ఎన్ని పక్కన పెట్టినట్టయితే నెక్స్ట్ టైంకి ఏం చేసావు 5 సార్లు మాత్రమే చేయగలిగావు అనమాట. 5 సార్లలో నీకు మొత్తం వచ్చింది. అంటే ఇక్కడ మనకు చూసినట్టయితే 20 - 5 అనమాట, అంటే 15. అంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు ఇలా చూసుకున్నా 15 వస్తుంది. లేదంటే కనుక నువ్వు 20 సార్లు అభ్యసించావు, దాంట్లో 5 సార్లకే నీకు వచ్చేసింది. అంటే ఎంత పొదుపు చేసినట్టు నువ్వు 15 పొదుపు చేసినట్టు, 15 టైమ్స్ది, అంటే అంత టైం సేవ్ చేసినట్టు. సో 15 బై మొత్తం ఎంత 20 అసలు ప్రయత్నాలు ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 2 1s 2 5s, 15 5s 75. ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ వేసేయచ్చండి. 20 సార్లు అభ్యసించినావు, దాంట్లో 5 సార్లకే నువ్వు చదివేసుకున్నావు బాగా, మిగతా 15 టైమ్స్ నీకు సేవ్ అయినట్టే కదా టైము. సో పొదుపు ఎంత చేసావు 15 టైమ్స్ చేసావు. సో 20 బై ఇంటూ 100 ఇలా విధంగా చేసుకోవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. మనోవైజ్ఞానిక సాంకేతిక పదాలు వాటి భాషా ఆవిర్భావాలు చూసినట్టయితే ఇది నేను మామూలు క్లాస్లో కూడా చెప్పాను, నోట్స్లో రాసి కూడా చెప్పాను, హ్యాండ్ రిటన్. జైగార్నిక్ అండి, జైగార్నిక్ చూసినట్టయితే ఇది మనకు జైగార్నిక్ ఎఫెక్ట్ కనుక్కున్నది జైగార్నిక్. ఇది మనకు
ఇక్కడ జైగార్నిక్ అనేది ఏ భాషా పదము అనేది ఇచ్చారండి, రష్యన్ భాషా పదం. నెక్స్ట్ ఎమోవీర్ అనేటువంటి లాటిన్ పదం అండి, లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. నెక్స్ట్ డిస్లెక్సియా అనేది మనకు చూసినట్టయితే గ్రీక్ పదము. నెక్స్ట్ డెజావో అనేది ఫ్రాన్స్ పదము. ఓకేనా, మీకు చూడండి ఫస్ట్ తెలిసింది కదా, జైగార్నిక్ అనేది అందరికీ తెలుసు రష్యను, డెజావో ఫ్రాన్స్. ఒకవేళ మీకు డి తెలిసినా చాలు, అంటే ఫస్ట్ది సి ఏముంది ఇక్కడ, ఇది ఒక్కటే ఉంది. సో గుడ్డిగా ఆప్షన్ పెట్టేయచ్చు. అయితే కరెక్ట్గా తెలిసి ఉండాలి ఆన్సర్ అనేది. ఇంకోసారి కూడా చెక్ చేసుకోవచ్చు. డెజావో డి అన్నారు, సో డెజావో డి ఇది రైట్. ఇంకా నీకు ఎమోవీర్ లాటిన్, లేదా నీకు ఎలా తెలుసు అంటే నీకు ఈ రెండు తెలుసు, ఎమోవీర్ లాటిన్ అని తెలుసు, అదొక్కటే తెలుసు అనుకోండి. ఇక్కడ రెండుకు ఏ సరిపోయేది ఎక్కడుంది, రెండుకు ఏ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం కూడా చూసుకున్నా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, CABD అనమాట. ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చూసుకుంటే ఈజీగా మీరు పెట్టచ్చు, జతపరచండి ఇలాంటివన్నీ. అయితే మీకు కన్ఫామ్గా తెలిసి ఉండాలి. ఓకేనా, ఈ విధంగా చేసేయండి. ఇది మనకు 30 క్వశ్చన్స్ కంప్లీట్ అయింది. ఇంకా 3 సెషన్స్ ఉన్నాయి, అవి అయిపోయిందంటే కన్నా వాడికి సైకాలజీ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, టెట్కి సంబంధించి. ఈ విధంగా ఈ వీడియోస్ అనేటివి మీకు ఈ 99 రూపీస్లో, ఈ కోర్సులో కూడా మీకు 99 రూపీస్ కోర్సులో కూడా మీకు ఉన్నాయండి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఎగ్జామ్స్ కూడా ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండడం జరుగుతుంది, రాసుకోవచ్చు అనమాట. ఇదైతే మీకు మెగా కిట్ 5 కోర్సెస్ సంబంధించి ఉంది. ఎవరైనా ఇంకా చదువుకోకుంటే, ఇంకా టెక్స్ట్ బుక్స్ ఎవరు దొరికినా కూడా మీకు తీసుకోండి. ఎందుకంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లంతో సహా, మ్యాథమెటిక్స్ అయితే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఆన్సర్స్తో సహా మీకు ఇక్కడ చేసిస్తున్నాము. సో కంపల్సరీ తీసుకోండి. ఎక్కడ మీకు అందరు టాపిక్ వైజ్ చెప్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ ఎవరు చెప్పట్లేదు, ఎక్కడ దొరకవు కూడా. మీరు చూసుకోండి. 3rd to 10th 2025-26కు సంబంధించినటువంటి బుక్స్ అనేవి మీకు ఇక్కడ బేస్ చేసుకొని చెప్తున్నారు, పర్చేజ్ చేసుకోండి.